మనస్సుతో మనం ఆధ్యాత్మిక జీవితాన్ని సాగించాలి అని అంటే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ముందల యమము, నియమము అనేది మనం చేసుకోవాలి అని చెప్తున్నాడు. యమము అని అంటే ఏంటంటేనండి, ఫస్ట్ శౌచం అండి. యమములో మళ్ళీ ఒక మూడో నాలుగో చెప్పాడండి భగవంతుడు. ఏంటి అని అంటే శౌచము, స్వాధ్యాయము, తపస్సు, నిష్కల్మత్వము అని చెప్తున్నాడండి. ముందల శౌచం గురించి మనం మాట్లాడుకుందాం. శౌచము అంటే ఏంటి? శుభ్రత, ఇల్లు శుభ్రత, మనస్సు శుభ్రత, వాక్కు శుభ్రత. ఎవ్వరినీ కూడా బాధ పెట్టే విధంగా మాట్లాడవద్దు. నీ ముందల నీ జీవన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో పరమాత్ముణ్ణి చేరాలి అని అంటే మొట్టమొదట శౌచాన్ని మనం పెట్టుకోవాలండి, తీసుకోవాలి. ఏంటి శౌచము అంటే? శుభ్రత. ఏమేం శుభ్రత అంటే మన చూసే చూపుల్లో శుభ్రత ఉండాలండి, మాటల్లో శుభ్రత ఉండాలి, మనస్సులో శుభ్రత ఉండాలి, నడవడికలో శుభ్రత ఉండాలి. నడవడిక అంటే వయ్యారంగా నడిస్తామానే శుభ్రత అంటే కాదండి. నడవడిక అంటే మనం చేసే పనులు, ఆ దానిని సంస్కారం నడవడిక అంటారు కదండి. ఆ నడవడిక అనేది శౌచం అంటే శుభ్రతతో ఉండాలి. ఆ మనం చేసే ప్రతి పని కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా, అంటే జంతువులతో సహా, క్రిమికీటకాలతో సహా, మృగాలతో సహా, మనుష్యులతో సహా, వీటిలో ఎవ్వరికీ కూడా మనం హింస కలిగేటట్టుగా ప్రవర్తన గాని, హింస కలిగేటట్టుగా మాటలు గాని ఉండకూడదు. వాళ్ళని దిగజార్చేతనంగా మాట్లాడటం. నువ్వు మాటకారివి అయి ఉండవచ్చు, కానీ నువ్వు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియపరుస్తున్నాను అనే నెపంతో అనేక రకాలుగా నువ్వు మాటకారివై ఉండి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఎత్తి పొడుపులుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అది తెలివితేటలు అంటారు. కానీ అది వాళ్ళు అవి తీసుకున్న వాళ్ళు ఎంత బాధపడతారో కదా, ఆ మనస్సుని ఎంత కష్టపెడతారో కదా. అంత మనసుని కష్టపెట్టే విధంగా మాట శౌచం ఉన్నట్లు అప్పుడు లేదు కదా. మాట శౌచం లేనే లేదు. మనిషి తనను తాను పునీతం చేసుకోవాలన్నా, మనిషి తనను తాను భగవంతుడి దగ్గరికి చేరాలి అని అన్నా, మాట శౌచం లేకుండా, మాటలో శుభ్రత లేకుండా, మాటతో స్వచ్ఛత లేకుండా, ఎవరిని హింసించని బాధ పెట్టని విధంగా తేనెలాగా మాట్లాడే మాటలు కాకుండా బాధ పెట్టే